నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో జార్ఖండ్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం బ్యాటింగ్తోనే కాదు తనదైన శైలి సెలబ్రేషన్స్తోనూ మైదానంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. హర్యానాతో జరిగిన ఈ హై వోల్టేజ్ ఫైనల్లో ఇషాన్ కిషన్ సెంచరీ సాధించిన తర్వాత చేసిన పుష్ప 2 స్టైల్ సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హర్యానా బౌలర్లను ఉతికారేస్తూ ఇషాన్ కిషన్ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 100 పరుగులు పూర్తి కాగానే ఇషాన్ తన బ్యాట్ను పక్కన పెట్టి అల్లు అర్జున్ పుష్ప 2లోని ఐకానిక్ స్టైల్లో తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. మైదానంలో ఇషాన్ చేసిన ఈ మేనరిజం చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ సెంచరీతో ఇషాన్ కిషన్ ఓ ప్రత్యేకమైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్లో జార్ఖండ్ తరఫున ఒక వికెట్ కీపర్ బ్యాటర్గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో అతను తన గురువు దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. గతంలో దేశవాళీ టీ20లో ధోని నెలకొల్పిన స్కోర్లను దాటి ఇషాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం ధోని రికార్డు మాత్రమే కాకుండా ఈ సీజన్లోనే అభిషేక్ శర్మ నెలకొల్పిన రికార్డును కూడా ఇషాన్ కిషన్ సమన్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ చేరిపోయాడు. 45 బంతుల్లోనే 100 పరుగులు చేయడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. గత కొంతకాలంగా స్పెషల్ కాంట్రాక్ట్ కోల్పోయి టీమిండియాకు దూరంగా ఉంటోన్న ఇషాన్ కిషన్ ఈ మెరుపు సెంచరీతో సెలెక్టర్లకు బలమైన సమాధానం ఇచ్చాడు. తాను మళ్లీ ఫామ్లోకి వచ్చానని, తనను విస్మరించడం కష్టమని ఈ ఇన్నింగ్స్ ద్వారా నిరూపించుకున్నాడు. ఈ పర్ఫార్మెన్స్ రాబోయే ఐపీఎల్ వేలానికి ముందు ఇతనికి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. మైదానంలో ఇషాన్ కిషన్ బ్యాట్ ఝులిపిస్తే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. పుష్ప 2 సెలబ్రేషన్స్తో తనలో ఉన్న ఫైర్ను ఇషాన్ క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. ప్రస్తుతం జార్ఖండ్ ఈ విజయంతో పండగ చేసుకుంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.